హలో హాయ్ నాన్న, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. నిన్న ఈవినింగు ఓ రకంగా ఇంచుమించు ఈవినింగ్ మనకి 3 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ నుంచి వచ్చాయి. ఒకటేమో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఫర్ ఉమెన్, అది ఎండోమెంట్ ఒక 7 పోస్టులు. ఆ తర్వాత ఒక 4 పోస్టులు ఏమో జియో ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో టెక్నికల్ అసిస్టెంట్స్ అని వచ్చాయి. ఈ 3 కూడా క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్లు. గతంలో నింపబడనివి ఇప్పుడు మళ్ళీ సపరేట్గా 3 నోటిఫికేషన్లు ఇవి ఇచ్చారు. వీటిల్లో మన పిల్లలకి, మన స్టూడెంట్లకి ఎక్కువ ఆందోళన కలిగించిన విషయం ఏంటంటే, ఎండోమెంట్ ఏంటి, ఏడే పోస్టులు ఇచ్చాడు ఏంటి సార్ అని చెప్పి నిన్న నాకు ఫోన్లు చాలామంది చేశారు. అందువల్ల ఈ పొద్దున్నే ఆన్లైన్ క్లాస్ ఒకటి చెప్పేసి, ఆన్లైన్ లైవ్ క్లాసు ఏపీ హిస్టరీ, ఈ వీడియో మీ కొరకు నేను చేస్తూ ఉన్నాను. మీరేం కంగారు పడొద్దు. ఇవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. యాక్చువల్గా గతం నుంచి ఏం చేసేవాళ్ళు అంటే, కొత్త నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ఇవి కూడా క్యారీ ఫార్వర్డ్ అని చెప్పి కలిపేవాళ్ళు. అది రిజర్వేషన్ ఇవన్నీ రేషియోల ప్రకారం కలిపేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే, బహుశా నాకు డౌట్ ఏముందంటే, ఈ 25 ఏళ్ల అనుభవంతో చెప్తున్నాను నేను, వీటికి పర్మిషన్ ఫైనాన్స్ క్లియర్ ఎప్పుడో వచ్చి ఉండొచ్చు. అందువల్ల ఇవి ముందు ఇచ్చేద్దాంలే, తర్వాత కొత్త వచ్చినప్పుడు క్యాలెండర్ ద్వారా భర్తీ చేద్దాంలే అన్న ఆలోచన బహుశా సర్వీస్ కమిషన్కి ఉండవచ్చు. అందువల్లే ఫైనాన్స్ క్లియరెన్స్ అయిపోయాయి కాబట్టి ఇవి ఇచ్చేశారు, ఇవి అప్లై చేసుకోవాలి అని చెప్పి. కాకపోతే ఈ పోస్టుల్లో ముఖ్యంగా ఎండోమెంట్ 7 పోస్టులు చూసేటప్పటికి మన వాళ్ళకి భయం వేసింది. సార్ 7 ఇచ్చారేంటి, గతంలో 7 కాదు కదా, మనం అధికృత అన్ని న్యూస్ పేపర్లో మనం చదివాం. డిప్యూటీ కమిషనర్స్ 6, తర్వాత అసిస్టెంట్ కమిషనర్స్ 5, తర్వాత గ్రేడ్ ఈఓలు 6, గ్రేడ్ 1 ఈఓలు 6, గ్రేడ్ 3 ఈఓలు 104, మొత్తం కలిపి 137. జూనియర్ అసిస్టెంట్ 16, మొత్తం కలిపి 137 పోస్టులు కదా సార్. మరి 7 పోస్టులు వచ్చినాయి ఏంటని చెప్పి పిల్లలు భయపడుతున్నారు. అట్లా ఏమనుకోకండి. మనకి గ్రేడ్ 3 104 పోస్టులు ఉన్నాయి కొత్త దాంట్లో. దీనికి ఆర్థిక క్లియరెన్స్, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇంకా రాలా. ఈ క్లియరెన్స్ ఏ క్షణమైనా వస్తుంది. వచ్చినప్పుడు ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఇది క్యాలెండర్ ముందు వస్తుందా, క్యాలెండర్ వస్తుందా అనేది మన దగ్గర క్లారిటీ లేదు. కానీ ఈ వర్షన్ వేరు, నిన్న వచ్చిన నోటిఫికేషన్ వర్షన్ వేరు. అది ఏ నోటిఫికేషన్ అయినా అంతే తప్ప మీరు 7 పోస్టులే పడే నర్వస్కి లోను కాకండి. అయితే ఒకటేంటంటే, ఎండోమెంట్ ఎగ్జామ్స్ ఈ 137 ఎండోమెంట్ పోస్టులు రాబోతున్న ఆర్థిక క్లియరెన్స్కి వేచి ఉన్న 137 కదా అవి, 137 ఈ ఎండోమెంట్ పోస్టులకు సంబంధించి మీరు ఇప్పుడు ఈ పోస్టులు ఒక ట్రయల్ అనుకోండి. ఈ 7 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి. ఇది మీకు ఒక అవకాశం, ఒక ట్రయల్గా ఇది భావించి రాయండి, గట్టిగా రాయండి. ఎండోమెంట్ చదువుతా ఈ ట్రయల్లో దేవుడి దేవల మీ కష్టానికి ప్రతిఫలం వస్తే మీరు జాయిన్ అయిపోతారు. కష్టపడండి బాగా. నెక్స్ట్ వచ్చే ఎండోమెంట్ వచ్చే 137 పోస్టులకి ఇది ట్రయల్గా ఉపయోగపడుతుంది. అంతకన్నా మించి దేవుడి దయవల్ల మీరు పడే కష్టం, మీ అదృష్టం కలిసి వస్తే ఏ జిల్లాల్లో ఈ 7 పోస్టులు ఉన్నాయో చూసుకుని మీ రిజర్వేషన్ రేషియోని బట్టి ఖచ్చితంగా అప్లై చేసి ఈ పోస్టులు కొట్టవలసిందిగా నా మనవి. ఇవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు, ఫ్రెష్ నోటిఫికేషన్ కాదు. నోటిఫికేషన్ ఫ్రెషే కానీ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు తీసుకొచ్చి ఇచ్చారు. ఇది ఒక్కటే కాదు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉమెన్, దెన్ జియో ఫిజిక్స్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 4, అట్లా ఇవి వచ్చినాయి. ఇవి క్యారీ ఫార్వర్డ్. గతంలో నింపబడని వాటిని క్యారీ ఫార్వర్డ్ అంటారు. ఏదేని కారణాల రీత్యా కొన్ని పోస్టులు మిగిలిపోతుంటాయి. ప్రతి దాంట్లో కూడా ఆ మిగిలిపోయినాయి అట్లాగే పెట్టి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్తో కలిపి ఇస్తారు. కానీ ఈసారి ఎందుకో మరి వెరైటీగా ఆ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు ఏ నోటిఫికేషన్లలో ఎన్ని మిగిలిపోయినాయో అవి క్యారీ ఫార్వర్డ్ కింద ఈ 3 నోటిఫికేషన్లు వరుసగా నిన్న సాయంత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు బోదర్ అవ్వకండి, టెన్షన్ పెట్టుకోకండి. మీ ప్రిపరేషన్ మీదే. ఈ 7 పోస్టులకు కూడా మీ అర్హతలను బట్టి మీరు పోటీ పడండి. ఆ వచ్చే 137 వేరు, ఇవి వేరు. ఫైనాన్స్ క్లియరెన్స్ రాగానే అవి వచ్చేస్తాయి. అర్థమైందా నాన్న? కాబట్టి కంగారు ఏమీ పెట్టుకోకండి. మీరు మీ ప్రిపరేషన్ మీరు చేయండి.
మనకు అనుకూలంగా ఆశావాదంగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ 3 నోటిఫికేషన్లు వచ్చినాయి అంటే మిగిలినవి కూడా ఇచ్చేసి నింపాలనే కదా వాళ్ళు చేస్తున్న స్పీడ్గా చేసే ఈ ప్రయత్నం. అందువల్ల దూకుడు మీద ఉంది ఏపీపీఎస్సీ అని నేను ఎప్పుడు అంటుంటాను మీకు. స్పీడ్గా వాళ్ళు చేసే ప్రయత్నమే కదా ఇది కూడా. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు అటు పెట్టుకోవాలి మన దగ్గర ఈ పోస్టులు? కొన్ని ఏళ్ల తరబడి పడి ఉంటాయి. అట్లా లేదు, వీటిని వదిలిచ్చేద్దాం అని రెస్పెక్టెడ్ సర్వీస్ కమిషన్ అధికారులు నిర్ణయం తీసుకొని ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్టున్నారు. వాళ్ళు చల్లగా ఉండాలి. ఇలాగే మిగతా వాటి కోసం కూడా వాళ్ళు ప్రభుత్వం నుంచి కొంత చొరవ చూపించి, మరికొంత పిల్లల కోసం చాలా చొరవ చూపించి ఆ నోటిఫికేషన్లు కూడా రావడానికి ప్రయత్నం చేస్తే అందరి సర్వదా మా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కృతజ్ఞులై ఉంటారు. ఎందుకంటే ఒక ఉద్యోగం ఇచ్చిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోరు, చనిపోయే వరకు మర్చిపోరు. ఒక ఉద్యోగం ఫలానా వాళ్ళ హయాంలో మాకు వచ్చింది అన్న విషయం మర్చిపోరు. అది ప్రభుత్వం అయినా సర్వీస్ కమిషన్ అధికారులనైనా సరే మర్చిపోరు. ఆ కృతజ్ఞత మనిషికి ఉంటుంది, మనకు ఉంటుంది. కాబట్టి ఏమంట మిత్రులారా, మీరేం కంగారు పడకండి. దీనికి అర్హత ఉంటే రిజర్వేషన్ రేషన్లు అప్లై చేసుకోండి. ఇది వేరు, రాబోయే ఎండమెంట్ నోటిఫికేషన్ వేరు. ఈ రెండు ఒకటి కాదు. ఉండదా మరి? నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఈ 7 పోస్టులు ఇవి వచ్చినటువంటి క్యారీ ఫార్వర్డ్, ఈ 7 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అంటారు, లేదా బ్రేకప్ వేకెన్సీస్ అని అంటారు. ఈ 7 పోస్టులు ఎండోమెంట్కి సంబంధించి 10/25 అని ఇచ్చారు. వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్ సబార్డినేట్ సర్వీసెస్. వీటిల్లో ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్లో ఎన్ని ఉన్నాయి అనేది, బ్రేకప్ వేకెన్సీస్ అంటే ఎన్ని ఉన్నాయని చెప్పడం, క్యారీ ఫార్వర్డ్ అంటే గతంలో మిగిలిపోయినవి, ఏదేని కారణాలు ఎత్త నిండనవి ఇప్పుడు నింపబోతున్నాము అని చెప్పడం. ఇందులో శ్రీకాకుళం ఓపెన్ లోకల్ కేటగిరీ ఓసీ ఒకటి ఉంది. జిల్లా పోస్టులు ఇవి ఎండోమెంట్. విజయనగరం ఓసీ ఒకటి ఉంది. కృష్ణా ఓపెన్ ఓసీ ఒకటి ఉంది. లోకల్ ఎస్సీ ఒకటి ఉంది. గుంటూరు లోకల్ ఎస్టీ ఒకటి ఉంది. నెల్లూరు లోకల్ ఓసీ ఒకటి ఉంది. కర్నూలు ఓసీ ఒకటి ఉంది. మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. కాబట్టి వీటికి అర్హత కలిగిన వాళ్ళందరూ మీరు పోటీ పడండి, మీరు అప్లై చేయండి. చెప్తున్నానుగా, కష్టపడండి. మన కష్టం అదృష్టం రెండు ఒకే సమాంతరంగా ప్రయాణిస్తుంటాయి. ఇందులో సెలెక్ట్ అయిపోతారు. లేదా ఇది ట్రయల్ అనుకోండి. వచ్చే ఎండోమెంట్ 104 ఈఓ పోస్టులు ఉన్నాయి కదా, వాటికి మొత్తం 137 అవి. కాబట్టి వీటికి రవి సేమ్ జనరల్ స్టడీసు, మెంటల్ ఎబిలిటీ 150, ప్రీవియస్ ఎండోమెంట్ గ్రేడ్ 3 జరిగినట్టే. హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టమ్ 150 మార్కులు, మొత్తం 300 మార్కులు దీనికి ఇచ్చేశారు. ఆ తర్వాత ఇది ఏమంటాం దాన్ని మనం, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టారు. అది కేటగిరీలను బట్టి మార్కులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇందులో ఎప్పుడుంది రవి, ఇందులో ఒక నిమిషం, నేమ్ ఆఫ్ ది క్యాస్ట్ ఇవన్నీ కూడా ఇచ్చారనుకోండి. వీటికి సంబంధించి గ్రూప్ ఈ ఎవరెవరు దీన్ని అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వివిధ వర్గాల అదే కేటగిరీల రీతిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఆ తర్వాత ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ఆన్లైన్ అప్లికేషన్, ఆ తర్వాత సేమ్. అంటే నేనేం చెప్తానంటే మార్పులు చేర్పులు ఏం లేవు. ఎగ్జామ్లో అయితే, రిటర్న్ ఎగ్జామ్లో అయితే సేమే ఉన్నాయి. రిటర్న్ ఎగ్జామ్ మొత్తం సేమే ఉంది 300 మార్కులకు సంబంధించి. ఇది మీరు మీకున్న అర్హతలను బట్టి ఖచ్చితంగా మీరు ఇది అప్లై చేయండి. ఇది ఒక ట్రయల్ అనుకోండి. వస్తే దేవుడి దయ వల్ల మంచిది, కష్టమైతే పడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఫలానా జిల్లాల్లో ఉన్నాయని, ఆ జిల్లాల్లో మీరు అప్లై చేసేసేయండి. ఉండనా? నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఆ తర్వాత ఇంకేముంది నోటిఫికేషన్లో? ఓకే, నేను మీకు మరీ చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా నర్వస్కి మీరు లోను కాకండి. ఇది ట్రయల్ మాత్రమే. వచ్చే నోటిఫికేషన్కి, ఎండోమెంట్కి ఇది ట్రయల్ మాత్రమే. మనల్ని పోస్టులు నిల్వ పెట్టుకోకుండా మన కొరకు ఈ పోస్టుల్ని ఇచ్చేస్తున్నారు.
ఈ పోస్టులు ఏదో ఇప్పుడు 7 అంటే 7కి ఒక లైఫ్ ఇచ్చినట్టే కదా. అందువల్ల వీళ్ళు 7 పోస్టులు ఈ ఉన్నటువంటి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి మీరు అప్లై చేసుకోండి. ఎప్పటి వరకు ఇచ్చారు? సబ్మిషన్ విండో విల్ బి ఓపెన్ ఫ్రమ్ 13/8/2025 to 2/9/2025 అప్ టు 11. అంటే లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఇప్పుడు రవి సెప్టెంబర్ 2 లాస్ట్ డేట్ సెప్టెంబర్ 2 ఇచ్చారు. ఈలోపు మీరు ఖచ్చితంగా మీరు అప్లై చేయండి. 42 ఇయర్స్ ఇచ్చారు. మనం 44, 46 అడుగుతున్నారు మన వాళ్ళు. చూద్దాము. దీనికైతే 42 ఇచ్చారు. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. ఖచ్చితంగా మనం దీనికి అప్లై చేయండి. మీరు భయపడకండి. ఇది వేరు, మనకున్న 137 ఎండోమెంట్ అది వేరు. ఈ రెండు ఒకటి కాదు. ఇవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. ఇందులో బ్రేకప్ వేకెన్సీస్ 7 ఉన్నాయి. ఓకేనా? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఉంటాను నాన్న. థ్యాంక్ యూ.